వెల్కమ్ టు ఈటీ ఎక్స్క్లూజివ్. స్పిరిట్ సినిమాలో చిరంజీవి నిజంగానే నటిస్తున్నారా? ప్రభాస్ సినిమాలో గెస్ట్ గా మారటానికి మెగాస్టార్ ఓకే అన్నారా? అందులోనూ మనశంకర్ వరప్రసాద్ లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత మరొకసారి సినిమాలో మెగా అపీరెన్స్ అభిమానులు ఒప్పుకుంటారా? స్పిరిట్ లో చిరంజీవి అనే వార్తలు అసలు నిజమెంత? సందీప్ కాదన్నాక ఇంకా ఈ రూమర్స్ ఎందుకు? చూద్దామా ఎక్స్క్లూజివ్ గా. చిరంజీవి ఈ పేరు చెప్తుంటేనే ఓ వైబ్రేషన్ వస్తుంది. చుట్టూ ఒక ఆరా ఉంటుంది. ఇమేజ్ రీసౌండింగ్ వస్తుంది. 1-2 కాదు, 48 ఏళ్లకు పైగానే ఇండస్ట్రీలో తనకంటూ స్పెషల్ చాప్టర్ రాసుకున్న నటుడు మెగాస్టార్. ఆయనతో సినిమా చేయాలని కలలుగనే దర్శకులు ఎంతో మంది. అలాంటి స్టార్ సపోర్టింగ్ క్యారెక్టర్ చేస్తారంటే నమ్మడం సాధ్యమేనా? సీనియర్ హీరోలు ఇంకెన్నాళ్ళు హీరోయిన్లతో ఇలా డ్యూయెట్లు పాడతారు? వాళ్లు కూడా వయసుకి తగ్గ పాత్రలు చేయాలి కదా అని చాలా రోజులుగా డిమాండ్స్ వస్తున్నాయి. అది చిరంజీవికి వర్కౌట్ కాదని శంకర్ వరప్రసాద్ సక్సెస్ తో అర్థమైపోయింది. 70 ఏళ్లలోనూ చిరును వింటేజ్ పాత్రలో చూడ్డానికి ఆడియన్స్ ఇష్టపడుతున్నారని ఈ విజయమే నిరూపించింది. ప్రభాస్, సందీప్ రెడ్డి వంగ కాంబోలో వస్తున్న స్పిరిట్ లో చిరంజీవి ఉన్నారనే వార్తలు వైరల్ అవుతున్నాయి. అలాంటిదేం లేదని, తన సినిమాలో మెగాస్టార్ లేరని ఇదివరకే క్లారిటీ ఇచ్చారు వంగ. అయినా కూడా మరోసారి ఈ కాంబినేషన్ పై రూమర్స్ వినిపిస్తున్నాయి. ప్రభాస్ తండ్రిగా మెగాస్టార్ నటించబోతున్నారనే ప్రచారం జరుగుతుంది. స్పిరిట్ లో చిరంజీవి నటిస్తున్నారనేది పూర్తిగా అబద్ధమే అని మేకర్స్ కొట్టిపారేశారు. స్పిరిట్ విషయానికి వస్తే ఇప్పటికే షూట్ మొదలైంది. 2027 మార్చి 5న విడుదల కానుంది. కాకపోతే యానిమల్లో అనిల్ కపూర్ తరహాలో మొత్తానికి మెగాస్టార్ ఇన్ స్పిరిట్ అనేది అపోహలే. అందులో ఏమాత్రం నిజం లేదు. విజయ్ దేవరకొండ కొత్త సినిమా టీజర్ ఎలా ఉంది? రౌడీ జనార్దన్ తో ఆల్రెడీ మాస్ లో విశ్వరూపం చూపిస్తున్న విజయ్ ఈసారి ఎలాంటి పాత్రతో మన ముందుకు వస్తున్నారు? పీరియడ్ సినిమాలో రౌడీ లుక్ ఎలా ఉంది? అసలు VD14 తో ఫ్యాన్స్ కు ఎలాంటి ట్రీట్ ఇవ్వడానికి విజయ్ రెడీ అవుతున్నారు? రణబాలి గ్లిమ్స్ పై ఒక లుక్ వేద్దాం రండి. విజయ్ దేవరకొండ మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ రణబాలి టైటిల్ గ్లిమ్స్ వచ్చేసింది. రాహుల్ సంక్రిత్యన్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో యోధుడిగా నటిస్తున్నారు విజయ్. ఈ పాత్ర కోసం ఆయన ఎంతగా మేక్ ఓవర్ అయ్యారో గ్లిమ్స్ చూస్తుంటేనే అర్థమవుతుంది. 1854-1878 మధ్య జరిగే కథ ఇది. శ్యామ్ సింగ్ రాయ్ తర్వాత రాహుల్ తెరకెక్కిస్తున్న మరో పీరియడ్ సినిమా ఇది. ఇది ఇండిపెండెన్స్ కథ కాదు, దానికి ముందు జరిగిన మారణకాండ అంటూ టీజర్లోనే చెప్పారు మేకర్స్. ముఖ్యంగా 40 ఏళ్లలో 1 కోటి మందిని చంపిన బ్రిటిషర్స్ క్రూరత్వాన్ని ఈ సినిమాలో చూపిస్తున్నారు రాహుల్. 18వ శతాబ్దంలో రాయలసీమ ప్రాంతంలో జరిగిన సంఘటనల నేపథ్యంలో ఈ రణబాలి వస్తుంది. ఇందులో రష్మిక మందాన హీరోయిన్ గా నటిస్తున్నారు. ఆమె జయమ్మ పాత్రలో కనిపిస్తున్నారు. హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ వోస్లు ఇందులో విలన్ గా నటిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్, టీ సిరీస్ సంయుక్తంగా రణబాలిని నిర్మిస్తున్నారు. 2026లోనే ఈ సినిమా విడుదల కానుంది. హిట్ కొట్టు కారు పట్టు, ఇదేంటి ఏదైనా కొత్త కాంటెస్ట్ రన్ చేస్తున్నారా అనుకోవద్దు. ఇది ఎక్కడో బయట కాదు, ఇండస్ట్రీలోనే రన్ అవుతున్న కాంటెస్ట్. హిట్ ఇచ్చిన దర్శకులను గుర్తు పెట్టుకుని మరి వాళ్ళకి లగ్జరీ కార్లు ఇచ్చి తమ గ్రాటిట్యూడ్ చూపిస్తున్నారు హీరోలు, నిర్మాతలు. మరి టాలీవుడ్లోనే కాదు, తమిళంలోనూ కూడా ఇదే ట్రెండ్ నడుస్తుంది ఇప్పుడు. చూస్తున్నారుగా, మెగా గిఫ్ట్ అందుకున్న తర్వాత అనిల్ ఆనందాన్ని. మనశంకర వరప్రసాద్ గారితో బాక్సాఫీస్ బద్దలు కొడుతున్న అనిల్ రావిపూడికి అంతే ప్రేమతో రేంజ్ రోవర్ కార్ గిఫ్ట్గా ఇచ్చారు చిరు. కొన్నేళ్లుగా తాను బాగా మిస్ అయిన కామెడీతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్ను శంకర వరప్రసాద్తో తట్టిలేపారు అనిల్. అందుకే కృతజ్ఞతగా కార్ ఇచ్చారు చిరు. మనశంకర వరప్రసాద్ గారు సృష్టించిన రికార్డులను చూశాక అనిల్ రావిపూడికి కారు కాదు, ఇంకేమిచ్చినా తక్కువే అనిపిస్తుందేమో. రీజనల్ సినిమాల్లో మొదటి 350 కోట్ల సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది ఈ చిత్రం. అలాగే ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. చిరు మాత్రమే కాదు, ఆ మధ్య ఓజీ టైంలో సుజీత్కు లగ్జరీ కార్ ఇచ్చారు పవర్ స్టార్. పవన్ కళ్యాణ్ను చాలా ఏళ్లుగా ఊరిస్తున్న విజయాన్ని ఓజీతో ఇచ్చారు సుజీత్. షూటింగ్ సమయంలో తన కారు అమ్మి జపాన్ షెడ్యూల్ పూర్తి చేశారని తెలుసుకుని సుజీత్కు అదే మోడల్ కారును గిఫ్ట్గా ఇచ్చారు పవన్. ఇక గతేడాది మిరాయి సినిమా హిట్కు గుర్తుగా హీరో తేజ సజ్జా, దర్శకుడు కార్తిక్ ఘట్టమనేనికి కార్లు ఇచ్చారు నిర్మాత విశ్వప్రసాద్. రేపు పెద్ద హిట్ అయితే బుచ్చిబాబుకు రామ్ చరణ్ కూడా కార్ గిఫ్ట్గా ఇచ్చి ట్రెండ్ కంటిన్యూ చేస్తారేమో చూడాలి. కేవలం తెలుగులోనే కాదు, తమిళంలోనూ ఈ ట్రెండ్ నడుస్తుంది. సత్యం సుందరం సక్సెస్ అయినప్పుడు డైరెక్టర్ ప్రేమ్ కుమార్ కు కార్తీ, జైలర్ విజయం సాధించినప్పుడు రజనీ, నెల్సన్ కు కళానిధి మారన్ లగ్జరీ కార్లు గిఫ్ట్గా ఇచ్చారు. కూలీ తర్వాత లోకేష్ కనకరాజ్ కెరీర్ ఉన్నట్లుండి స్లో అయిపోయిందనేది కాదనలేని నిజం. కానీ ఆయన మాత్రం మరోలా చెప్తున్నారు. తానే బ్రేక్ తీసుకున్నా అంటున్నారు. అంతేకాదు, ఆగిపోయిందనుకుని వస్తున్న LCUపై కూడా పీక్ అప్డేట్ ఇచ్చేశారు ఆయన. అన్నీ ఉన్నాయి, తగ్గేదేలే అంటున్నారు లోకేష్. మరి ఆయన కాన్ఫిడెన్స్ ఏంటి? నెక్స్ట్ ప్లాన్ ఏంటి? మీరే చూడండి.
కూలీ సినిమా తన నిర్మాతలకి ప్రాఫిటబుల్ వెంచర్ అని బల్లగుద్ది మరీ చెప్తున్నారు లోకేష్ కనకరాజ్. ఏ సర్టిఫికేట్ కారణంగానే ఈ సినిమాకు 40 నుంచి 50 కోట్లు తక్కువ వచ్చాయనేది లోకేష్ వాదన. ఇక ఖైదీ 2 ఆగిపోవడంపై క్లారిటీ ఇచ్చారీన. ఎక్కువ రెమ్యునరేషన్ అడిగినందుకే ఈ సినిమా ఆగిపోయిందని తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అది నిజం కాదన్నారు లోకేష్. లోకేష్ కనకరాజ్ ఎన్ని సినిమాలు చేసినా ఆయనకు ఖైదీ మాత్రం ఎప్పుడూ ప్రత్యేకమే. ఎందుకంటే ఈ దర్శకుడు ప్రపంచానికి పరిచయమైందే ఖైదీతో. ఆ తర్వాతే మాస్టర్, లియో అంటూ స్టార్ డైరెక్టర్ అయ్యారు. అలాంటి ఖైదీ 2 కోసం తానెందుకు ఎక్కువ రెమ్యునరేషన్ అడుగుతాను? అల్లు అర్జున్ సినిమా కారణంగానే ఖైదీ 2 కాస్త వాయిదా వేశానని చెప్పారు లోకేష్. ఎల్సీయూ ఉంటుందని, బన్నీ ప్రాజెక్ట్ తర్వాత ఖైదీ 2తో పాటు విక్రమ్ 2, రోలెక్స్ కూడా ఉంటాయన్నారు లోకేష్ కనకరాజ్. లారెన్స్ హీరోగా వస్తున్న బెంజ్ సినిమా కూడా ఎల్సీయూలో భాగమే అన్నారు ఈ దర్శకుడు. ఇక రజనీ, కమల్ మల్టీస్టారర్ చేసే ఛాన్స్ వచ్చినా వాళ్ళు ఎంటర్టైనింగ్ కథ కావాలని కోరడంతో అలాంటి కథ చేయలేనని తానే గౌరవంగా తప్పుకున్నట్లు తెలిపారు లోకేష్ కనకరాజ్. ఈ రోజుల్లో పెద్ద సినిమాలు విడుదలవుతూ ఉంటే టికెట్ రేట్లపైనే చర్చ ఎక్కువగా జరుగుతుంది. ఒక్కో టికెట్ 400 రూపీస్ నుంచి 500 వరకు వెళ్తుంది. ఇలాంటి సమయంలో చిన్న సినిమాలు మాత్రం హాయిగా పాకెట్ ఫ్రెండ్లీ రేట్లతోనే ప్రేక్షకుల ముందుకొస్తున్నాయి. పాత రోజుల్లోకి తీసుకెళ్తూ 99 రూపాయలకే సినిమా అంటున్నారు. తాజాగా మరో సినిమా కూడా అలాగే వచ్చేస్తోంది. 99 రూపాయలకే సినిమా. ఈ మాట వినడానికే చాలా హాయిగా ఉంది కదా. ఈ మధ్య కొన్ని సినిమాలకు ఇదే అప్లై చేస్తున్నారు నిర్మాతలు. తమ బడ్జెట్ లెక్కలేసుకున్నాక భారీ రేట్ అక్కర్లేదు, సింగిల్ స్క్రీన్ 99, మల్టీప్లెక్స్ 150 రూపాయలు చాలు అంటున్నారు. తాజాగా తరుణ్ భాస్కర్ ఓం శాంతి 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 సినిమా జనవరి 30న ఇదే రేట్లతో విడుదల కాబోతోంది. తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా నటించిన ఓం శాంతి శాంతి సినిమాను సృజన్ ఎర్రబోలు నిర్మించారు. తన సినిమాను ఆడియన్స్ కు మరింత చేరువ చేసేందుకు 99 రూపాయల టికెట్ వైపు అడిగేశారు ఈ నిర్మాత. ఇక జనవరి 1న విడుదలైన సైక్, సిద్ధార్థ్, వనవీర, ఆ మధ్య మోగ్లీ లాంటి చిన్న సినిమాలు సైతం 100 రూపాయల రేటుతోనే ప్రేక్షకుల ముందుకొచ్చాయి. రాజు వెడ్స్ రాంబాయ్ సినిమాతో ఈ ట్రెండ్ మళ్లీ మొదలుపెట్టారు బన్నీవాస్, వంశీ, నందిపాటి. తొలి రోజు సింగిల్ స్క్రీన్స్ లో 99, మల్టీప్లెక్స్ లో 105 రూపాయలతో విడుదలైంది రాజు వెడ్స్ రాంబాయ్. తాము విడుదల చేసిన ఈషా సినిమాకు 99 రూపాయల రేటే పెట్టారు బన్నీవాస్. ఈ రేట్లు చిన్న సినిమాలకు బాగానే హెల్ప్ అవుతున్నాయి కూడా. మరి పెద్ద నిర్మాతలు కూడా దీనిపై ఓ లుక్కేస్తే బెటర్ ఏమో. సంక్రాంతి అయిపోయింది, మన హీరోల్లో మళ్ళీ జోష్ కనిపిస్తోంది. సంక్రాంతి హీరోలు మినహాయిస్తే మిగిలిన వాళ్ళంతా సెట్స్ లోనే బిజీగా గడుపుతున్నారు. గత 2 వారాలతో పోలిస్తే ఈసారి షూటింగ్స్ ఇంకాస్త పెరిగిందనే చెప్పుకోవచ్చు. అయితే మరి ఏ సినిమా షూటింగ్ ఎక్కడ జరుగుతుంది, ఎవరెవరు ఎక్కడెక్కడున్నారు, ఖాళీగా ఉన్న హీరోలు ఎవరు చూద్దాం రండి. ముందుగా హెలో నేటివ్ స్టూడియో అప్డేట్స్ చూద్దాం. నాని, శ్రీకాంత్ వదిల కాంబినేషన్లో వస్తున్న ప్యారడైజ్ షూట్ అక్కడే జరుగుతుంది. ఇక ఎంఎస్ రాజు సినిమా, సుడిగాలి సుధీర్ సినిమా, రాజహంస స్టూడియో నిర్మిస్తున్న జేడి చక్రవర్తి సినిమా, శర్వానంద్ భోగి, దాసరి కళ్యాణ్, అధీరా సినిమాల షూటింగ్స్ అక్కడే జరుగుతున్నాయి. మహేష్ వారణాసి సినిమా షూటింగ్ గండిపేటలో 3 వారాలుగా నాన్ స్టాప్ గా జరుగుతుంది. అల్లు అర్జున్ AA22 షూట్ ముంబైలోనే జరుగుతుంది. ఈ మధ్య కొత్త షెడ్యూల్ మొదలుపెట్టారు టీం. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమా షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలోనే 3 వారాలుగా జరుగుతుంది. అక్కడే యాక్షన్ సీక్వెన్స్లు చిత్రీకరిస్తున్నారు నీల్. వెంకటేష్, త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ బేగంపేట్ చిరాగ్ పోర్ట్లో, విజయ్ దేవరకొండ, రాహుల్ సంక్రీత్యన్ సినిమా షూటింగ్ గండిపేటలో, నాగచైతన్య, వృషకర్మ షూటింగ్ అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతున్నాయి. ఇక అఖిల్ CCLలో ఆడుతూనే లెనిన్ షూటింగ్తో బిజీగా ఉన్నారు. ఈ చిత్ర షూటింగ్ RFCలో జరుగుతుంది. ఇది ఇవాల్టి ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు చూస్తూనే ఉండండి TV9.